హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. హకల్బెర్రీ ఫిన్ నవల 2వ భాగంలో హ్యాక్ తండ్రి హకల్బెర్రీ ఫిన్కు తనతో పాటు అందరికీ దూరంగా నది అవతల వైపు తీసుకుని వెళ్ళిపోతాడు. తండ్రి పెట్టే హింస భరిస్తూ కొన్ని రోజులు తనతో ఉంటాడు. ఒకరోజు హ్యాక్కి పారిపోవడానికి అవకాశం దొరుకుతుంది. దాన్ని వినియోగించుకొని హ్యాక్ జాక్సన్ ద్వీపానికి పారిపోతాడు. అక్కడ మిస్ వాట్సన్ గారి నీగ్రో బానిస కలుస్తాడు. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. జాక్సన్ ద్వీపం పరిశోధించాలని బయలుదేరినప్పుడే ద్వీపం మధ్య ఒక ప్రదేశం చూశాను. ఆ ప్రదేశం మళ్ళీ చూడాలని నేను, జిమ్ బయలుదేరాము. ద్వీపం అంతా కలిసి 3 మైళ్ళ పొడుగు, 1/4 మైలు వెడల్పు కంటే ఎక్కువ లేనందున ఇట్టే చేరాము ఆ ప్రదేశం. అది 40 అడుగుల ఎత్తున్న చిన్న మెట్ట. దాన్ని ఎక్కడానికి చాలా శ్రమపడ్డాము. ఎందుకంటే దాని పార్శ్యాలు సూటిగా గోడలు పెట్టినట్టున్నాయి. పైగా ఎటు నుంచి ఎక్కాలన్నా దట్టమైన ముళ్ళ పొదలు తప్పించుకొని ఎక్కవలసి వచ్చింది. మెట్ట యావత్తు పరిశోధించాము. ఒకచోట ఒక చిన్న గుహ కనిపించింది. గుహ ద్వారం ఇల్లీనాయాస్ తీరం కేసి ఉంది. 2-3 గదులు కలిపితే ఎంత ఉంటుందో అంత విశాలంగా ఉంది గుహ. జిమ్ నిటారుగా నించోవడానికి తగినంత ఎత్తుంది లోపల. బయట ఎంత వేడిగా ఉన్నా గుహ లోపల చల్లగా ఉంది. నా సామానంతా గుహలో దాచుదామన్నాడు జిమ్. గుహలో మకాం పెడితే మాట్లాడితే మెట్ట ఎక్కడం దిగడం కష్టమని వాదించాను నేను. జిమ్ అనేదేమిటంటే పడవను ఎవరికీ కనబడిని చోట జాగ్రత్త చేసి మిగతా సామానుతో గుహలో మకాం చేస్తే ఎవరికన్నా కనిపిస్తామేమోనన్న నిత్యము భయపడే అవసరమూ ఉండదు. ద్వీపంలోకి ఎవరి వచ్చి ఎంత వెతికినా మేమేం కనిపించము. అదీగాక ఇంకాసేపట్లో వాన వస్తుందని పక్షులు చెప్పుకుంటున్నాయని అన్నాడు జిమ్. అందుచేత మెట్ట దిగి వెళ్ళి పడవలో సామానంతా ఒక్క దెబ్బలో గుహలోకి తీసుకువచ్చాము. మళ్ళీ వెళ్ళి పడవను అడవిలతలు గుబురుగా అల్లుకున్న ఒక రహస్య ప్రదేశంలో దాచాము. మేము వేసిన వలలో చేపలు పడితే వాటిని తీసుకుని మళ్ళీ వలలు వేశాము. గుహకు తిరిగి వచ్చాము. గుహ ద్వారానికి ఒక పక్కగా నేల ఎత్తుగా చదునుగా ఉంది. దానిమీద మంట చేశాము. జిమ్ వంట వండాడు. కంబళ్ళు నేల మీద పరిచి వాటి మీద కూర్చొని భోజనం చేశాము. ఇంతలో చీకటి పడింది. ఉరుములు మెరుపులు వచ్చాయి. పక్షులు చెప్పుకుంటున్నది నిజమేనన్నమాట. వాన ప్రారంభమై కుండపోతగా కురిసింది. గాలి అంత వేగంగా వీచడం ఎప్పుడూ చూడలేదు నేను. వేసవి కాలంలో మామూలుగా వచ్చే గాలివానల్లో ఇదొకటి. ఈ గాలివానల సమయంలో వీచే గాలికి ఎంత బలమైన చెట్లైనా సరే ఉండలు చుట్టుకొని దొర్లుకుంటూ తిరుగుతాయి. ఇంకా నిలదొక్కుకోగలిగిన చెట్లయితే విరిగేదాకా నేల మీదకి వంగడం లేవడం ఇదే పని. ఎంతెంత పెద్ద కొమ్మలైనా సరే గాలి పటాల్లాగా గాలిలో కొట్టుకుపోతాయి. ఈ గాలివానల్లో పిడుగులు కూడా పడుతూ ఉంటాయి. ఉరుములు చెప్పనే అక్కర్లేదు. ఆకాశం విరిగి పడుతున్నట్టు గొడవ చేస్తాయి. ఆకాశమనే మేడమెట్ల మీద నుంచి ఖాళీ పీపాలు కిందకి దొర్లి వస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ రాత్రి కూడా అలాగే వచ్చింది గాలివాన. నేను జిమ్తో అన్నాను, జిమ్, ఈ గుహలో భలే హాయిగా ఉంది కదూ. వెచ్చగా అమ్మగారి ఇంట్లో కూర్చున్నట్టే ఉంది. ఇక్కడి నుంచి ఇంకెక్కడికి పోను. నేను ఇక్కడే ఉంటాను ఎప్పుడు. జిమ్, ఆ రొట్టె ముక్క అందుకోయిలా. చూశారా మరి, నేనూరికే చెప్పానా? నేను చెప్పినట్టు వినకపోతే నేను మీరు నిష్కారణంగా ఈ వానలో చచ్చిపోయి ఉండేవాళ్ళం. వాన వస్తుందో లేదో పక్షులు కనుక్కోగలవు. వాటి మాట మనం తోసేయడానికి వీల్లేదు. ఆ తరువాత 10-12 రోజుల దాకా గట్లు దాటి నది పొంగుతూనే ఉంది. ద్వీపంలో పల్లపు ప్రాంతాలన్నీ 3-4 అడుగుల లోతు నీళ్లల్లో మునిగాయి. ఇల్లీనాయిస్ రాష్ట్రం వైపు నది వెడల్పు చాలా మైళ్ళున్నట్లు తోచింది. మిస్సూరీ రాష్ట్రం వైపు మాత్రం నది వెడల్పు యథాప్రకారంగానే, అంటే 1/2 మైలు వెడల్పు మాత్రమే ఉంది. ఎందుకంటే మిస్సూరీ తీరం అంత కొండల గోడ. ద్వీపం దాదాపు అంతా నీళ్లల్లో మునిగి ఉన్నందున నేను, జిమ్ పడవలో యథేచ్ఛగా తిరిగేవాళ్ళం. చెట్ల మధ్య నుంచి పడవను తిప్పుతూ నడపడం భలే తమాషాగా ఉండేది. ప్రతి చెట్టు మీద ఉడతలు, పాములు ప్రాణభీతితో తలదాచుకుంటున్నాయి. 2-3 రోజులయ్యేసరికి అవి ఆకలితో నీరసించిపోయేవో ఏమో. ముట్టుకున్నా ఏం చెయ్యలేని స్థితికి వచ్చాయి. మా మెట్ట మీద కూడా చాలా పాములు, ఉడతలు, ఇతర జంతువులు చేరాయి. ఒక రోజున చీకటితో లేచి నేను, జిమ్ నది ఒడ్డున కూర్చొని ఉన్నాము. ద్వీపం పడమటి వైపుగా ఒక ఇల్లు నదిలో కొట్టుకు రావడం చూశాము. ఎంత దూరం నుంచి వస్తుందో ఏమో, అది చాలా విచిత్రంగా కనిపించింది.
అది 2 అంతస్తులున్నది. కొయ్యతో కట్టిన ఇల్లు. కింది భాగమంతా శిథిలమైపోయింది. దాన్ని చూడగానే ఇద్దరం పడవెక్కిపోయి దాన్ని పట్టుకున్నాం. 2వ అంతస్తు కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశాము. కానీ అప్పటికింకా చీకటిగా ఉన్నందున ఏమీ కనిపించలేదు. పడవను ఇంటికి కట్టవేసి తెల్లవారేదాకా ఎదురు చూడదలుచుకున్నాము. తెల్లవారింది. అప్పటికి ఆ కొయ్య కొంప ద్వీపం అవతల చివర వరకు వచ్చింది. మళ్ళీ కిటికీలో నుంచి చూశాము. ఒక మంచం, ఒక బల్ల, 2 కుర్చీలు. నేల మీద చిందరవందరగా చాలా వస్తువులు కనిపించాయి. గోడకు కట్టిన దండెం మీద బట్టలు వేళ్లాడుతున్నాయి. నేల మీద బోర్లా పడుకున్న మనిషి ఉన్నాడు. జిమ్ కేకేశాడు. ఏయ్ ఏయ్ నిన్నే! కానీ ఆ మనిషి కదల్లేదు. నేను కేకేశాను. లాభం లేదు. జిమ్ అన్నాడు. అబ్బే, వాడు నిద్రపోవడం లేదండి, చచ్చిపోయాడు. మీరిక్కడే ఉండండి, నేను చూసి వస్తాను అంటూ జిమ్ కిటికీ గుండా లోపలికి దిగాడు. నేను చెప్పలేదండి, మనిషి చచ్చిపోయాడు. తుపాకీతో ఎవరో కాల్చి చంపారు. 2-3 రోజులై ఉంటుంది. మీరు కూడా రండి హాక్ గారు. వాడి మొహం కేసి చూడకండి, భయపడతారు. నేను ఆ శవం కేసి చూడనైనా లేదు. కాళ్ళు వణుకుతుంటే గట్టిగా అదిమి నుంచున్నాను. నేల మీద పేక ముక్కలు పాతవి చెల్లాచెదరై ఉన్నాయి. విస్కీ సీసాలు పగిలి దొర్లుతున్నాయి. ఒక మూల దొంగలు మొహానికి కప్పుకునే నల్లటి ముసుగులు కనబడ్డాయి. గోడల నిండా పిచ్చి రాతలు, పిచ్చి బొమ్మలు బొగ్గుతో గీయబడినవి ఉన్నాయి. దండం మీద ఉన్న 2 కోట్లు, ఆడవాళ్ల బట్టలు, లాగోలు తీసి పడవలో పడేశాము. నాకు సరిపడే టోపీ ఒకటి దొరికింది. అది తీసుకున్నాను. ఇల్లంతా వెతికి ఒక పాత లాంతరు, మాంసం కోసే కత్తి, ఖరీదైన కొత్త చాకొకటి, బోలెడు కొవ్వొత్తులు, వాటిని పెట్టుకునే సినారేకు స్టాండ్, మంచినీళ్లు తాగే కప్పు, దుప్పట్లు, సూదులు, దారం, గుండీలు, మేకులు, ఫస్ట్ క్లాస్ అయిన చేపల వల, కుక్క మెడకు పెట్టే తోలు పటాకా, ఇలాంటి వస్తువులు చాలా సంపాదించాము. అన్నీ పడవలోకి చేరవేశాము. కొయ్య కొంపని దాని దోవన దాన్ని పోనిచ్చి చుట్టూ చూశాము. మా ద్వీపం దాటి 1/2 మైలు వచ్చాము. సూర్యుడు బారెడు పైకెక్కి వచ్చాడు. అంతా సామాను సునాయాసంగా సంపాదించగలిగినందుకు ఇద్దరం మురిసిపోయి చంకలు కొట్టుకున్నాము. జిమ్ను పడవ అడుగున పడుకోమని చెప్పి వాడి మీద గుడ్డలు కప్పాను. వాడు పైకి కనిపిస్తుంటే ఎంత దూరానున్న వాళ్ళైనా ఇట్టే కనిపెట్టేస్తారు. వాడు నీగ్రో బానిస అని, అందుకని ఈ జాగ్రత్త తీసుకున్నాను. అక్కడి నుంచి నేనే తెడ్లు వేసుకుంటూ కొద్దిసేపట్లో జాక్సన్ ద్వీపానికి వచ్చేశాను. దోవలో ఏ అపాయమూ జరగలేదు. ఎవరూ ఎదురుపడలేదు. ఇద్దరం క్షేమంగా గుహకి తిరిగి వచ్చాము. భోజనం చేశాము. తరువాత కొయ్య కొంపలోని శవం ఎవరై ఉంటుంది, ఎవరు చంపేసి ఉంటారు, ఎందుకు చంపేసి ఉంటారు మొదలైన సంగతులు జిమ్తో కాసేపు కులాసాగా మాట్లాడదామనుకున్నాను. కానీ జిమ్ వద్దన్నాడు. చచ్చిన వాళ్లను గురించి మాట్లాడడం మంచిది కాదు, దానివల్ల కీడు ముడుతుందన్నాడు. ఆ చచ్చినాడి దెయ్యం రేపట్నుంచి మనల్ని పట్టుకొని వదలదన్నాడు. ఎందుకంటే సుఖంగా సమాధి చెయ్యబడిన దెయ్యాలైతే హాయిగా భూమిలో పడుకుని ఇక లేవవు. కానీ దిక్కు మొక్కు లేని శవాలైతే వాటి దెయ్యాలు గాలిలోనే విహారం చేస్తూ ఉంటాయట. ఇది నిజం కావచ్చుననిపించింది. శవం గురించి మాట్లాడడం మానేశాను. కానీ ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్న ప్రశ్నలు నన్ను వేధించడం మానలేదు. మేము తీసుకొచ్చిన బట్టలు శుభ్రంగా దులిపి బాగు చేశాము. దులుపుతుంటే ఒక పాత కోటు జేబులో నుంచి $8 నాణేలు గల్లుమంటూ కింద పడ్డాయి. జిమ్ వాటిని చూసి, ఆ కొంపలో నుంచి పారిపోయిన వాళ్లకి ఈ కోటు జేబులో డబ్బుందని తెలియదు, తెలిస్తే ఇది కూడా ఎత్తుకుపోయేవారే అన్నాడు. అసలు డబ్బు కోసమే వాణ్ణి చంపి ఉంటారన్నాను. కానీ చచ్చిన వాణ్ణి గురించి చస్తే నోరెత్తనన్నాడు జిమ్. నేనన్నాను, చచ్చిన వాళ్లను గురించి మాట్లాడితే ఏం? మొన్న మన మెట్ట మీద నాకు పాము కుబుసం దొరికింది. అది ముట్టుకుంటే ప్రపంచంలో ఉన్న ఆపదలన్నీ మనల్ని చుట్టుముడతాయని శకునం చెప్పావు. ఇప్పుడు ఆ శకునం ఏమైంది? ఇదిగో ఇవాళ తెల్లారాక మనకి ఎంత సామాను, ఎంత డబ్బు దొరికిందో. నీ శకునం అబద్ధమైందా లేదా? తొందరపడకండి హ్యాక్ గారు. ఈ జిమ్ చెప్పింది ఇంతవరకు అబద్ధం కాలేదు. వస్తుంది, దానికి కాలం వస్తుంది. అప్పుడే ఏమయ్యింది? ఉండండి మరి. జిమ్ అన్నట్టే ఆపదలు వచ్చాయి. మంగళవారం పొద్దున పై విధంగా మాట్లాడుకున్నామా? శుక్రవారం మధ్యాహ్నం భోజనమయ్యాక మెట్ట మీద ఒక చెట్టు కింద కాసేపు పడుకొని చుట్టలు కాల్చుకున్నాము. తరువాత
ఇంకో చుట్ట తెచ్చుకుందామని నేనొక్కడినే గుహలోకి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద పాము కనిపించింది. దాన్ని చంపేశాను. తరువాత దాన్ని చుట్టి జిమ్ కప్పుకునే కంబళిలో దాచాను. వాణ్ణి కొంచెం జడిపించాలని తప్ప ఏ దురుద్దేశమూ లేదు. చీకటి పడే వేళకి పాము సంగతి మర్చిపోయాను. పడుకోబోయేటప్పుడు జిమ్ మామూలుగా కంబళి తీశాడు. దాంట్లోకి చచ్చిన పాము, దాని మొగుడో పెళ్ళామో ఇంకో పాము బయటపడ్డాయి. రెండో పాము జిమ్ని కాలిమీద కరిచింది. జిమ్ బాబోయ్ అంటూ ఎగిరిపడ్డాడు. పాము ఇంకో కాటు వెయ్యడానికి సిద్ధంగా ఉంది. వెంటనే కర్ర తీసుకుని ఒక్క దెబ్బకి దాన్ని చంపాను. జిమ్ మా నాన్న తాలూకా విస్కీ కూజా లంకించుకొని తాగి కాస్త పాము కరిచిన చోట పోసుకున్నాడు. ఇదంతా నా మూలాన గదా అని ఎంత విచారపడ్డాను. అసలు ఒక పామును చంపి ఒక చోట పారవేస్తే కొంతసేపటికి దాని జతపాము వచ్చి చచ్చిన దాన్ని కావలించుకొని ఏడుస్తూ పడుకుంటుంది. ఈ సంగతి నాకు తెలుసు, కానీ సమయానికి జ్ఞాపకం రాలేదు. జ్ఞాపకం వస్తే చచ్చిన పామును జిమ్ కంబళిలో దాచేవాణ్ణి కాదు. జిమ్ బాధతో మూలుగుతూ తన్ను కరిచిన పాము తల కోసి దూరంగా పారేయమన్నాడు. చర్మం ఒలిచి ఒక ముక్క మెత్తగా ఉడకబెట్టమన్నాడు. అలాగే చేశాను. ఉడకబెట్టిన భాగాన్ని జిమ్ ఉప్పులో నంచుకుని తిన్నాడు. అలా తింటే పాము కాటు దబ్బున నయమవుతుందట. జిమ్ చూడకుండా 2 పాములను దూరంగా గిరాటేశాను. ఇదంతా నేను చేసిన పని అని జిమ్కు చెప్పదలుచుకోలేదు. జిమ్ మధ్య మధ్య విస్కీ చప్పరిస్తూ మూలుగుతూ పడుకున్నాడు. బాధ భరించలేకపోయినప్పుడల్లా లేచి గంతులు వేస్తూ పెడబొబ్బలు పెట్టేవాడు. కాలు పాదం ఇంత లావున వాచిపోయాయి. కొంతసేపటికి విస్కీ నిషా తలకెక్కి అలాగే పడి నిద్రపోయాడు. 4 పగళ్ళు రాత్రులు జిమ్ బాధపడ్డాడు. 5వ రోజు నుంచి వాపు తగ్గి మళ్ళీ లేచి తిరగసాగాడు. ఆ రోజున పాము కుబుసం ముట్టుకోవడం మూలానే ఈ కష్టం వచ్చిందని, ఇంకెప్పటికీ ముట్టుకోనని నాలో నేను ఒట్టేసుకున్నాను. పాము కుబుసం ముట్టుకున్న దాని ఫలితం ఇంకా పూర్తి కాలేదని, ఇంకా ముందు ముందు కష్టాలు రావచ్చునని కూడా జిమ్ శకునం చెప్పాడు. నేనైతే ఎడమ భుజం మీదగా వెనక్కి తిరిగి విదయ రోజు చంద్రుణ్ణి 1000 సార్లైనా చూస్తాను గాని పాము కుబుసం మాత్రం చస్తే ముట్టుకోను అన్నాడు. నాకు అలాగే అనిపించింది. విదయ చంద్రుణ్ణి ఎడమ భుజంపై నుంచి చూడడం చాలా చెడ్డ శకునమని నాకు జిమ్ చెప్పకుండానే తెలుసు. ఎందుకంటే ఒకసారి మా నాన్న చెప్పాడు. హంక్ బంకర్ అనే ఒకడుండేవాడు మా ఊళ్ళో. వాడికోసారి ఇలాగే చూశాడట. చూసి ఊరుకోకుండా తనకేం భయం లేదని గర్వంగా చెప్పుకున్నాడట. ఏమైంది? 2 ఏళ్లు తిరగకుండానే ఒకరోజు తాగి ఒక గోపురం ఎక్కాడు. ఎక్కి కళ్ళు తిరిగి కింద పడ్డాడు. అంత ఎత్తు నుంచి కింద పడినందుకు మనిషి ముక్కలు ముక్కలైపోయాడు. వాడి శవం పాతి పెడదామంటే ఎన్ని ముక్కలని ఎన్ని రోజులని వెతికి పోగు చేస్తారు. అందుకని వాణ్ణి పాతి పెట్టడానికి కూడా వీల్లేకపోయిందిట. అదిగో అలాంటి ఫలితాలు వస్తాయి ఎడమ భుజం మీద నుంచి విదయచంద్రుణ్ణి చూస్తే. కొన్నాళ్ళిలా గడిచాయి. నదిలో వరదలు తగ్గిపోయాయి. ఒక రోజున కొయ్య కొంపలో నుంచి తెచ్చిన పెద్ద గాలం నదిలో వేశాము. చచ్చిన ఉడతనొకదాన్ని చర్మం వలిచి ఎరగా కట్టాము. గాలానికి ఒక పెద్ద చేప చిక్కుకుంది. అది ఒక మనిషంత ఉన్నది. 6 అడుగుల 2 అంగుళాల పొడుగు, దాదాపు 200 పౌండ్ల బరువు ఉంది. దాన్ని ఒడ్డుకు లాగేటంత ధైర్యం లేకపోయింది మాకు. ఎందుకంటే దాని చేతికి చిక్కామంటే ఇద్దరినీ కలిపి తోకతో అవతల ఒడ్డుకు విసిరేస్తుంది. అందుచేత ఒడ్డునే కూర్చుని దాని కేసి చూస్తున్నాము. గాలం ముళ్ళు నుంచి వదిలించుకోవడానికి ఆ చేప చాలా తిప్పలు పడింది. చాలాసేపు తన్నుకొని చివరికి కిక్కురు మనకుండా చచ్చింది. అప్పుడు దాన్ని బయటకి లాగాము. మిసిసిపి నదిలో ఇలాంటి చేపలు చాలా తిరుగుతూ ఉంటాయి. కానీ ఇంత పెద్ద చేపను తనెప్పుడూ చూడలేదన్నాడు జిమ్. మా ఊళ్ళో మార్కెట్కి గనక దాన్ని తీసుకుపోయి అమ్మితే చాలా డబ్బు వస్తుంది. ముక్కలు ముక్కలుగా కోసి పౌండ్ కింద ఇంత అని అమ్ముతారు. ఈ చేప మాంసం తెల్లగా మంచులాగా ఉంటుంది. వేయిస్తే భలే కమ్మటి రుచి వస్తుంది. ఆ మర్నాడు నాకు కాలం గడవడం కష్టమైపోయింది. నది దాటి ఊళ్ళోకి పోయి కబుర్లు తెలుసుకువస్తానని చెప్పాను జిమ్తో. వెళ్ళమన్నాడు. కానీ చీకటి పడేదాకా ఆగమన్నాడు. ఇంకా కాసేపు ఆలోచించి మరో ఉపాయం చెప్పాడు. ఆడపిల్ల వేషం వేసుకుని వెళ్ళమన్నాడు. కొయ్య కొంపలో నుంచి తెచ్చిన గౌన్లున్నాయిగా, లాగు కాళ్లపైదాకా మడిచాను. గౌన్ తొడిగాను. మెడకు రుమాలు చుట్టాను. మొగ క్రాఫింగ్ కూడా కనిపించకుండా ఆడపిల్లలు చుట్టుకునే రుమాలు తలకు కట్టుకున్నాను. అచ్చు ఆడపిల్లలాగానే ఉన్నానని
పగలు కూడా నన్ను ఎవరూ కనుక్కోలేరని మెచ్చుకున్నాడు జిమ్. చీకటి పడే వరకు ఆడపిల్ల ఎలా ఉండాలో ప్రాక్టీస్ చేశాను. మాట్లాడడం, సిగ్గుపడడం మొదలైనవన్నీ సరిగానే కుదిరాయి. చీకటి పడింది. పడవ తీసుకుని మా గ్రామం దిశగా బయలుదేరాను. పడవల రేవుకి కొంత దూరంలో పడవ దిగి ఒక చెట్టుకి కట్టాను. నది ఒడ్డునే ఊరి వైపు నడిచాను. ఊరి చివర ఒక చిన్న ఇల్లున్నది. ఆ ఇంట్లో చాలా కాలం నుంచి ఎవరూ ఉండడం లేదు. ఇప్పుడందులో లైటు వెలుగుతున్నది. కొత్తగా ఎవరు వచ్చారా అని ఆశ్చర్యపడ్డాను. నెమ్మదిగా కిటికీలో నుంచి తొంగి చూశాను. ఒక 40 ఏళ్ల ఆవిడ కుర్చీలో కూర్చొని బట్టలు కుట్టుకుంటోంది. టేబుల్ మీద కొవ్వొత్తి వెలుగుతున్నది. ఆవిడను అంతకు ముందెప్పుడూ చూడలేదు నేను. ఎవరో కొత్తగా వచ్చినావిడే. ఇది ఒకందుకు మంచిదే అయ్యింది. ఊళ్ళో వాళ్లే అయితే కొంతసేపటికైనా నా గొంతు గుర్తుపడతారు. ఎందుకంటే నన్నెరగని వాళ్ళు మా ఊళ్ళో ఎవరూ లేరు. ఈవిడ గనక కనీసం 2 రోజుల నుంచైనా మా ఊళ్ళో ఉంటున్నా నాకు కావలసిన సమాచారమంతా చెప్పగలదు. మా ఊరు చాలా చిన్నది గనుక ఊళ్ళో ఎక్కడ ఎంత చిన్న విషయం జరిగినా ఆఖరికి పిల్లి సమర్థాడిందన్నా అది ప్రతి వాడికి తెలిసి ఊరుకుంటుంది. అందువల్ల నా సంగతి కూడా తెలుసుకునే ఉంటుంది. ఇలా అనుకుంటూ తలుపు తట్టాను. నేను ఆడపిల్లనని మరొక మాట జ్ఞాపకం చేసుకున్నాను. లోపలికి రా అని ఆవిడ ఆహ్వానించింది. నేను లోపలికి వెళ్ళాను. ఆ కుర్చీ మీద కూర్చున్నాను. నన్ను నఖాశిఖా పర్యంతం ఆమె పరీక్షగా చూసింది. నీ పేరేమిటమ్మా? సారా విలియమ్స్ అన్నాను. సారా అనేది ఆడపేరు. ఎక్కడా మీ ఇల్లు? ఇక్కడికి దగ్గరేనా? కాదండి, ఊకర్విల్ అని ఇక్కడికి 7 మైళ్ళుంది. అక్కడి నుంచి వచ్చాను. బాగా అలసిపోయాను. ఆకలిగా కూడా ఉన్నట్టున్నావు. ఆగు, ఏమన్నా పెడతాను. లేదండి, ఆకలిగా లేదు. ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో ఒకళ్ళ ఇంటి దగ్గర ఆగాను. వాళ్ళు పాపం నాకు భోజనం పెట్టారు. మా అమ్మకి జబ్బుగా ఉంది. ఇంట్లో 1 సెంటు డబ్బు కూడా లేదు. అందుకని మా మామయ్యతో చెబుదామని వచ్చాను. మా మామయ్య పేరు అబ్నర్ మూర్. ఈ ఊరికి అటు చివర ఉంటున్నాడట. కానీ ఈ ఊరు నేనెప్పుడూ రాలేదు. మీకు తెలుసా ఆయన? తెలియదు. నేనిక్కడికి కొత్తగా వచ్చాను. ఇంకా అందరితోనూ పరిచయం కాలేదు. ఊరి అవతల చివర అంటే చాలా దూరం ఉంది. ఈ రాత్రికి ఇక్కడే పడుకో. చీకట్లో ఏం పెడతావు? రా, నీ గౌను విప్పి ఇంకొకటి తొడుగుతాను. నేను గాభరా పడ్డాను. వద్దండి, కాసేపు కూర్చొని వెళ్ళిపోతాను. నాకు చీకటంటే భయం లేదు అన్నాను. ఆవిడ నన్ను ఏమైనా సరే ఒంటరిగా పంపించనన్నది. ఇంకా గంటన్నరలో తన భర్త వస్తాడని, ఆయనను తోడిచ్చి మామయ్య ఇంటిదాకా పంపిస్తానని ఖండితంగా చెప్పింది. తరువాత తన భర్తను గురించి కొంతసేపు ఉపన్యసించింది. నదికి ఎగువన ఉన్న తమ చుట్టాలను గురించి, నదికి దిగువన ఉన్న చుట్టాలను గూర్చి, ఇదివరకు తాము ఎంత సుఖంగా హాయిగా ఉండేవారో, ఉన్న చోట ఉండకుండా ఈ కొత్త ఊరికి రావడంలో ఎంత పొరపాటు చేశారో మరికొంతసేపు ఉపన్యసించింది. ఆమె ఉపన్యాసం ఎంతకీ తెగేట్టు లేదు. ఊళ్ళో సంగతులు తెలుసుకోవాలని వచ్చిన నాకు ఆశాభంగం కలగడమే కాకుండా విసుగు ఎక్కువ కాసాగింది. చివరకామె ప్రసంగం మా నాన్న మీదకి, నా చావు మీదకి మళ్ళింది. నన్ను గూర్చి, టామ్ సాయర్ గూర్చి, మాకు దొరికిన $20,000 గూర్చి, పచ్చికోత 20,000 కాదు 12,000. మా నాన్న స్వభావం గూర్చి, చివరికి నేనెలా హత్య చేయబడ్డానో దాన్ని గూర్చి కబుర్లు మొదలెట్టింది. నేనడిగాను, ఎవరు చేశారు ఆ హత్య? ఊకర్విల్లో కూడా మేము దాన్ని గురించి చాలా విన్నాము. కానీ హకల్బెర్రీ ఫిన్ని చంపిందెవరో తెలియలేదు. ఇక్కడ ఎవరికీ తెలియదు. కొందరు తండ్రి కొడుకుని చంపి ఉంటాడని అనుకుంటున్నారు. అలాగా? మొదట అంతా తండ్రే హంతకుడని అనుమానించారు. తండ్రిని చిత్రవధ చేసేవాళ్లే గాని చివరికింకో సంగతి తెలిసింది. హత్య జరిగిన రాత్రే నీగ్రో జిమ్ తప్పించుకు పారిపోయాడు. వాడే చంపి ఉంటాడని అంతా నిశ్చయం చేసుకున్నారు. అబ్బే, వాడెందుకు అనబోయి చప్పున తమాయించుకున్నాను. ఏమీ తెలియనట్టు నోరు మూసుకుని ఉండడం మంచిదనుకున్నాను. అదృష్టవశాత్తు ఆమె కూడా నా మాట వినిపించుకోలేదు. ఇలా చెప్పసాగింది. హక్ఫిన్ చనిపోయిన రాత్రే జిమ్ పారిపోయాడు. అందుచేత వాణ్ణి పట్టుకున్న వాళ్లకి $300 బహుమానమిస్తామని అధికారులు ప్రకటన చేశారు. మొదట హక్ఫిన్ తండ్రిని పట్టుకున్న వాళ్లకి $200 ఇస్తామన్నారు. ఎందుకంటే కోనీ జరిగిన మర్నాడు తండ్రి ఊళ్ళోకి వచ్చి తన కొడుకునెవరో చంపేశారని చెప్పాడు. ఆ మర్నాటి నుంచి తండ్రి ఎక్కడికో పారిపోయాడు. ఎంత వెతికినా కనిపించలేదు. పట్టుకున్న వాళ్లకి బహుమతి ఇస్తామని కూడా అధికారులు ప్రకటించారు. తరువాత జిమ్ కూడా హ్యాక్ చనిపోయిన రాత్రి నుంచి కనిపించటం లేదని తెలిసింది.
అందుకని కూనీ నేరం జిమ్ మీదకి పోయింది. అప్పుడు హ్యాక్ తండ్రి మళ్ళీ ఊడిపడ్డాడు ఊళ్ళోకి. జడ్జ్ థాచర్ గారి దగ్గరికి పోయి పీక్కు తినేశాడు. తన కొడుకును చంపిన నీగ్రోను భూప్రపంచంలో ఎక్కడున్నా సరే వెతికి తెస్తానని, అందుకు తనకు ఖర్చు కింద కొంత డబ్బు కావాలని వేధించసాగాడు. జడ్జి గారు కొంత డబ్బిచ్చారు. దాంతో హ్యాక్ తండ్రి సాయంత్రానికల్లా చిత్తుగా తాగేశాడు. అర్ధరాత్రి వరకు ఎవరో ఇద్దరు కొత్త వాళ్లను వెంటబెట్టుకుని ఊరంతా తిరిగాడు. వాళ్లతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. మళ్ళీ అయిపులేడు. అతని మీద కూనీ కేసు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే తండ్రి కొడుకుని చంపాడంటే రుజువు చేయడం కష్టం. కానీ అతనే చంపి ఎవరో దొంగలు చంపినట్టుగా గుర్తులు అవి పెట్టి ఉంటాడని కొందరి నమ్మకం. 1 ఏడాదిలో ఇదంతా ఎలాగూ చల్లబడుతుంది. అప్పుడు వచ్చి హ్యాక్ఫిన్ తాలూకా డబ్బంతా తను అనుభవించవచ్చునని అతని ఉద్దేశమై ఉంటుంది. అవును, అంతే అయి ఉంటుంది. అయితే నీగ్రో మీద కూనీ అనుమానం పోయినట్టేనా? కొందరింకా నీగ్రోయే కూనీ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఏమైనా వాణ్ణి పట్టుకుని తీరాలని, వాడి మీద కూనీ నేరం మోపాలని కొందరికి పట్టుదలగా ఉంది. ఎందుకేమిటి పిచ్చిదానివిలాగా ఉన్నావే? వాణ్ణి పట్టుకుంటే $300 వస్తాయి. $300 సామాన్యమనుకున్నావా? అంత డబ్బు వస్తుందంటే జిమ్ కూనీ చేశాడా లేదా అని తర్జన భర్జన చేసే పిచ్చివాళ్లుంటారా? జిమ్ అట్టే దూరం పారిపోలేదని, ఇక్కడికి దగ్గరలోనే ఉండి ఉంటాడని కొందరంటున్నారు. నాకు అలాగే అనిపిస్తుంది. మొన్నెప్పుడో పొరుగింటి వాళ్లతో మాట్లాడుతున్నాను. జాక్సన్ ద్వీపం అని ఉంది చూడు, అక్కడెవరన్నా ఉంటూ ఉంటారా అని అడిగాను. ఎవ్వరూ ఉండరని వాళ్ళన్నారు. నేనేమీ సమాధానమివ్వలేదు. కానీ నాకు గట్టిగా అనుమానం ఉంది. ద్వీపం చెట్ల మధ్యలో నుంచి ఒకసారి పొగ రావడం చూశాను. మనుషులెవరూ లేనిదే పొగ ఎందుకు వస్తుంది? బహుశా ఆ నీగ్రో బానిస జిమ్ అక్కడ ఉన్నాడేమో. ఒకసారి వెళ్ళి ఆ ద్వీపమంతా గాలించడం మంచిదని తోచింది. ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడూ పొగ కనిపించలేదు. ఆ నీగ్రో అక్కడి నుంచి పారిపోయి ఉండవచ్చు. అయినా మా ఆయన వెళ్ళి వెతుకుదామనుకుంటున్నారు. ఇంకో మనిషిని వెంటబెట్టుకుని వెడతారట. ఈ ప్రసంగం వింటుంటే నాకు ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకుతున్నట్టయింది. చేతులు వణకసాగాయి. చేతులతో ఏదన్నా చేస్తూ ఉంటే గాని అవి ఆగేటట్టు లేవు. బల్ల మీద సూది దారం ఉంటే తీశాను. సూదిలోకి దారం ఎక్కించబోయాను. కానీ చేతులు వణుకుతున్నందున సూది దారం ఒకే చోట నిలవడం లేదు. ఆమె మాట్లాడడం ఆపింది. ఎందుకా అని తలెత్తి చూశాను. ఆమె నా వంకే చూస్తుంది నవ్వుతూ. మరింత గాబారాపడి సూది దారం బల్లమీద పెట్టేసి ఆమె మాటలు శ్రద్ధగా వింటున్నట్టు నటించసాగాను. నా గాబరా కమ్ముకోవడానికి అన్నాను. అవును మరి, $300 మాటలా? ఆ డబ్బు మా అమ్మ సంపాదించగలిగితే ఎంత బాగుండును. అయితే మీ మొగాయన ఇవాళ రాత్రే జాక్సన్ ద్వీపానికి వెడుతున్నారా? ఇవాళ రాత్రే వెడతారు. స్నేహితుడితో కలిసి ఊళ్ళోకి వెళ్ళారు. ఒక పడవ అద్దెకి తీసుకొని ఎవరి దగ్గరున్నా ఇంకో తుపాకీ తీసుకుని వస్తారు. అర్ధరాత్రి దాటాక వెడతారు. కానీ రాత్రిపూట కంటే పగలైతే వెతకడం తేలిక కదూ. నిజమేననుకో. కానీ తెల్లారితే నీగ్రో పారిపోవడం కూడా తేలిక కదూ. అవును. తరువాత ఆమె నాకేసి వింతగా చూడసాగింది. ఆమె అలా చూడ్డం నాకు ప్రాణాంతకంగా ఉంది. ఇలా అడిగింది, నీ పేరేమిటన్నావమ్మాయి? మేరీ విలియమ్స్. కంగారు వల్ల నత్తుతూ చెప్పాను. కానీ వెంటనే నాకు అనుమానం తట్టింది. ఇందాక అడిగినప్పుడు మేరీ విలియమ్స్ కాదు నేను చెప్పింది, ఇంకో పేరేదో చెప్పాను. అది జ్ఞాపకం రావడం లేదు ఎంతకీ. నా సమాధానం విని ఆమె చిరునవ్వు నవ్వుతూ అంది, ఇందాక సారా విలియమ్స్ అని చెప్పావేం? అవునండి, నా పూర్తి పేరు సారా మేరీ విలియమ్స్. కొందరు సారా అని, కొందరు మేరీ అని పిలుస్తారు. నిజంగానేనా? అవునండి. అక్కడి నుంచి ఎలాగైనా బయటపడితే బతికిపోదామనుకున్నాను. కానీ అవకాశం చిక్కడం లేదు. తలెత్తి ఆమె వంక చూసేందుకు కూడా ధైర్యం లేదు. ఆమె మళ్ళీ సొంత గొడవ ప్రారంభించింది. జీవితం గడవడం ఎంత కష్టంగా ఉందో, డబ్బు లేక ఎన్ని సౌకర్యాలు మానుకోవలసి వచ్చిందో, ఎలుకలు ఎలా చంపుకు తింటున్నామో చెప్పుకొచ్చింది. నిజానికి ఆ ఇంట్లో ఎలుకలు ఉపద్రవంగానే సంచరిస్తున్నాయి. సొంత ఇల్లులాగా మనుష్యుల్ని లెక్క చెయ్యకుండా తిరుగుతున్నాయి. ఒక మూల కన్నం ఉన్నది. ఉండి అందులో నుంచి ఒక ఎలుక మూతి బయటపెట్టి మాకేసి చూస్తోంది. ఇంటి యజమానురాలు తను సాధారణంగా ఒక ఇనుప చువ్వను దగ్గర పెట్టుకుని ఎలుకల మీదకి ప్రయోగిస్తూ ఉంటానని, కానీ 2-3 రోజుల కిందట చెయ్యి బెణికి గట్టిగా విసరలేకపోతున్నానని చెప్పింది. ఇంతలో ఇంకో ఎలుక తొంగి చూసింది.
యజమానురాలు చెయ్యి బెణికిన సంగతి మర్చిపోయి ఆవేశంతో ఇనుప చువ్వను విసిరింది. అది గురికి బారెడు దూరంగా పడింది. చెయ్యి కలుక్కుమన్నట్టుంది. అమ్మో అని మూలిగింది ఆమె. ఈసారి నన్ను ప్రయోగించమంది. సరేనన్నాను. ఇంతలో మళ్ళీ ఒక ఎలుక తొంగి చూసింది. ఇనుప చువ్వను గురిచూసి బలంగా విసిరాను. ఎలుక కన్నంలోకి జారిపోయింది గాని లేకపోతే 2 ముక్కలుగా చీలిపోయేది. చాలా బాగా విసిరానని ఆమె మెచ్చుకుంది. ఈసారి ఎలుక తొంగి చూస్తే విసరడానికి చువ్వను రెడీగా పెట్టుకోమంది. నేను 2 కాళ్ళు దగ్గరికి లాక్కొని వాటి మీద చువ్వను పెట్టి ఉంచాను. అది చూసిందావిడ. నా కళ్ళలోకి చూసి చిరునవ్వు నవ్వుతూ అడిగింది, ఇదిగో నీ పేరేమిటో నిజంగా చెప్పు. చెప్పాను గదండి, సారా మేరీ. ఉష్, అబద్ధమాడకు, నిజం చెప్పు. నీ పేరేమిటి? బిల్, టామ్, బాబ్. చెప్పు. ఇవన్నీ మగపేర్లు. ఆమె నన్ను అనుమానించిందని తెలుసుకొని భయపడ్డాను. అమ్మగారు, ఏదో బీదముండని నన్నెందుకు ఏడిపిస్తారు? నా పేరు నిజంగా సారా మేరీ. అబ్బబ్బా, ఇంకా అదేనా ధోరణి? నిన్నేమీ చెయ్యను. నీ రహస్యం ఎవ్వరికీ చెప్పను. నా మాట నమ్ము. నువ్వేదైనా కష్టాల్లో ఉంటే నేను, మా ఆయన కూడా సహాయం చేస్తాం. నువ్వెక్కడో పాలేరుగా ఉంటూ యజమాని బాధ పడలేక పారిపోయి వచ్చావు కదూ. ఇప్పుడు చెప్పు, నువ్వెవరివో? ఇక బుకాయించకు. ఆడపిల్లనని, నువ్వు మగపిల్లవాడివని శుభ్రంగా తెలుస్తుంది. ఇక లాభం లేదనుకొని నిజం చెబుతున్నాను. ఎవ్వరితోనూ చెప్పనని ఆమె చేత ఒట్టేయించుకున్నాను. మా నాన్న అమ్మ చచ్చిపోయారని, నేను పుట్టగడవక ఒక మోతుబరి రైతు వద్ద పాలేరుగా చేరానని, అతడు నా చేత వెట్టి చాకిరీ చేయించుకొని బాధ పెట్టేవాడని, ఆ బాధ పడలేక యజమాని ఊళ్ళో లేనప్పుడు ఇంట్లో ఆడపిల్లల బట్టలు దొంగలించి అవి తొడుక్కొని పారిపోయి వచ్చానని చెప్పాను. ఆ ఊరు ఇక్కడికి 30 మైళ్ళ దూరం ఉందని, పగలు అడవుల్లో దాక్కుని రాత్రిళ్ళు మాత్రమే నడుస్తూ ఇవాల్టికి ఈ ఊరు చేరానని, ఈ ఊళ్ళో మా మామయ్య అబ్నర్ ఊర్ ఉన్నందువల్ల ఆయన ఏమన్నా సహాయం చేస్తాడేమోనని వచ్చానని చెప్పాను. ఈ ఊరు పేరేమిటనుకుంటున్నావు అని ఆమె అడిగింది. గోషేన్ కదండి. ఎవరు చెప్పారు నీకు? ఇది గోషేన్ కాదు, సెయింట్ పీటర్స్బర్గ్. గోషేన్ ఇక్కడికి 10 మైళ్ళ దూరం ఉంది. కిందటి రాత్రి ఒక ఆయన్ని అడిగితే చెప్పాడు. 4 రోడ్లు కలిసే చోట కుడివైపు రోడ్డు మీదుగా 5 మైళ్ళు పోతే గోషేన్ ఊరు వస్తుందన్నాడు. వాడెవడో తాగి నిషా మీద ఉన్నట్టున్నాడు. అందుకని అలా తప్పు చెప్పాడు. ఇది సెయింట్ పీటర్స్బర్గ్. అవునండి, అతడు తాగి ఉన్నట్టే మాట్లాడాడు. అయినా ఇంత తప్పుగా చెబుతాడనుకోలేదు. అరెరే, ఇది గోషెన్ కాదన్న మాట. అయితే నేను పోతానండి. తెల్లారేటప్పటికీ మా మామయ్య ఇంటికి చేరగలననుకుంటా. సరే వెళ్ళు, కానీ నీకు ఏదన్నా మూట కట్టి ఇస్తాను తినటానికి. దారిలో ఆకలేస్తుందేమో అని ఆమె రొట్టె, వెన్న, ఇంకా ఏవో తినుబండరాలు మూట కట్టి ఇచ్చింది. నేను అది పుచ్చుకొని లేచాను. ఆమె మళ్ళీ అడిగింది, ఆవు పడుకొని లేచేటప్పుడు వెనక కాళ్ళు ముందు లేస్తాయా, ముందు కాళ్ళా? ఆలోచించకుండా టక్కున చెప్పాలి. వెనక కాళ్ళండి. గుర్రానికి ముందు కాళ్ళండి. కొండవాలు మీద 15 ఆవులు మేస్తుంటే ఎన్నేసి ఆవులు ఒకవైపు తిరిగి మేస్తుంటాయి? అన్ని ఆవులు ఒకవైపుకే తిరిగి ఉంటాయి. రైట్. ఇప్పటికి నాకు నమ్మకం కలిగింది. నువ్వు పాలేరుగా పనిచేశావని. మళ్ళీ నన్ను బోల్తా కొట్టించాలనుకున్నావేమోనని ఈ ప్రశ్నలు వేశాను. అంతకంటే ఏం లేదు. సరేగాని నీ పేరేమిటి? సరే, జ్ఞాపకముంచుకో, మళ్ళీ మర్చిపోతావు. ఈసారి అడిగితే అలెగ్జాండర్ పీటర్స్ అని చెప్పి ఇందాక జార్జ్ అన్నావు కదా, అంటే నా పూర్తి పేరు జార్జ్ అలెగ్జాండర్ పీటర్స్ అని కోతలు కొయ్యబోకు. ఏం తెలిసిందా? ఇంకో సంగతి, ఆడపిల్ల వేషం వెయ్యడం నీకు చేత కాదు. గౌన్ అలా కాదు తొడిగేది. నువ్వసలు సూదిలోకి దారం ఎక్కించుతున్నప్పుడే కనిపెట్టాను నువ్వు ఆడపిల్లవి కాదని. ఎందుకంటే ఆడవాళ్ళు సూది కదలకుండా పట్టుకొని దారాన్ని దగ్గరికి తీసుకొచ్చి ఎక్కిస్తారు. మగవాళ్ళు దానికి వ్యతిరేకంగా చేస్తారు. తరువాత ఇంకా నిర్ధారణ చేసుకుందామని నీకు ఇనుప చువ్వ ఇచ్చాను, ఎలుకల మీద విసరమని. అందులో కూడా నువ్వు అబ్బాయివేనని తెలిసింది. ఏ ఆడపిల్ల అంత గురిగా, అంత బలంగా విసరలేదు. అదీకాక ఆడపిల్లలు ఒళ్ళో ఏదన్నా వస్తువు పెట్టుకోవలసి వస్తే కాళ్ళు ఎడం చేస్తారు, నీలాగా ముడుచుకోరు. తెలిసిందా నువ్వు మగపిల్లవాడివని ఎలా కనిపెట్టాను? సరే, ఇక వెళ్ళు. సారా మేరీ విలియమ్స్ జార్జ్ అలెగ్జాండర్ పీటర్స్, నీకెప్పుడన్నా సహాయం కావలసి వస్తే నా దగ్గరికి రా. నా పేరు జూడిత్ లోఫస్. నది ఒడ్డున రోడ్డు వెంబడే వెళ్ళు. గోషెన్ ఊరికి త్వరగా చేరగలవు. పోయిరా నాయనా.
నేను సెలవు తీసుకుని యువతలికి వచ్చాను. గోషన్ దిశగా 50-60 గజాలు నడిచి గిరుక్కున తిరిగి వెనక్కి నా పడవ దాచిన చోటికి వచ్చాను. పడవ ఎక్కి జాక్సన్ ద్వీపానికి బయలుదేరాను. నదిలో కొంత దూరం వచ్చేసరికి ఊళ్ళో గోపురం గడియారం 11 గంటలు కొట్టడం వినిపించింది. ఇక అట్టే వ్యవధి లేదనుకుని గబగబా తెడ్లు వేయసాగాను. ద్వీపం తగలగానే దిగి చెట్ల మధ్య ఒక చోట మంట చేశాను. మళ్ళీ పడవ ఎక్కి మా గుహకు సమీపంలో దిగి పడవను కట్టేశాను. గుహకు పరిగెత్తుకుపోయాను. జిమ్ గాఢంగా నిద్రపోతున్నాడు. లేపాను. జిమ్, జిమ్, లేవాలి, టైం లేదు, వాళ్ళు వచ్చేస్తారు, ఇంకాసేపట్లో పారిపోవాలి. జిమ్ లేచి సామాన్లన్నీ సర్దసాగాడు. ఎవరొస్తున్నారు, ఎందుకొస్తున్నారు అని ఒక్క ప్రశ్న అడగలేదు నన్ను. ఎవరైతేనేం, ఎందుకైతేనేం, మా వెంటబడి తరుముతున్నారనుకున్నాడు. హడావిడిగా సామానంతా పడవలోకి చేరవేశాము. గుహలోని చలిమంట ఆర్పివేసి బూడిద కూడా ఎత్తి పారబోసాము. ఆ తరువాత ఒక్క కొవ్వొత్తి కూడా వెలిగించలేదు మేము. పడవలో కూర్చుని చూశాము. నదిలో ఇంకేమైనా పడవలు సంచరిస్తున్నాయేమోనని. కానీ చీకటి గాఢంగా ఉండడం మూలాన కన్ను పొడుచుకున్నా కానరావడం లేదు. మాటామంతి లేకుండా ప్రయాణం సాగించాము నది దిగువకు. మా పడవలో సామాను ఎక్కువ అవడం మూలాన పడవ చాలా నెమ్మదిగా కదులుతోంది. రాత్రి 1 గంట అయ్యేసరికి మా ద్వీపం అవతలి కొస మాత్రం దాటగలిగాము. మమ్మల్ని తరుముతూ మరి ఏ పడవ రానందుకు చాలా సంతోషించాము. ఎవరన్నా వస్తే ఎలా తప్పించుకునే వాళ్లమో మాకే తెలియదు. జిమ్ కోసం జాక్సన్ ద్వీపానికి వెళ్ళిన మనుషులు నేను వేసిన నెగడు చూసి ఉంటారు. అక్కడికి జిమ్ మళ్ళీ వస్తాడని, అక్కడే రాత్రంతా దాక్కుని ఉంటారు. అందుచేత మాకు తెల్లవారేలోగా ఎవరి అపాయమో ఉండదని అనుకున్నాము. తెల్లవారే సూచనలు తోచగానే ఎవరి అపాయమో ఉండదని అనుకున్నాము. పడవను దాచి కట్టేశాము. ఇల్లినాయాస్ రాష్ట్ర తీరాన అన్ని దట్టమైన అడవులు. మిస్సోరీ రాష్ట్రం తీరాన ఎత్తైన కొండలు ఉన్నాయి. నది ఎగువకు గాని దిగువకు గాని ప్రయాణం చేసే పడవలు మిస్సోరీ రాష్ట్రం తీరం వెంబడే పోతాయి, లేక నది మధ్యగా పోతాయి గాని మా తీరానికి రావు. అందుచేత మేము ఎవరికి దొరికే అవకాశం లేదు. ఒడ్డున చెట్ల మధ్య కూర్చుని నదిలో తిరిగే పడవలను, పొగ లాంచీలను చూస్తున్నాము. నేను కిందటి రాత్రి సెయింట్ పీటర్స్బర్గ్లో కొత్తావిడ దగ్గర నుంచి లాగిన సమాచారమంతా జిమ్తో చెప్పాను. ఆవిడ చాలా తెలివితేటలున్న మనిషేనని జిమ్ అన్నాడు. ఆమె ధోరణి చూస్తే జాక్సన్ ద్వీపంలో నెగడు వద్ద కూర్చొని తన కోసం ఎదురు చూసే మనిషిలాగానే లేదని, మంచి వేటకుక్కనొకదాన్ని వెంటబెట్టుకొని పొమ్మని భర్తతో చెప్పి ఉంటుందని, భర్త వేటకుక్క కోసం మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి ఉంటాడని, అందుచేత మన వెంట తరమడానికి ఆలస్యమై ఉంటుందని జిమ్ ఊహించి చెప్పాడు. జిమ్ చెప్పింది నిజమేనని నాకు అనిపించింది. ఏ కారణం వల్ల ఆలస్యమైతేనేమి, మాకు అపాయం రానంత వరకు దాన్ని గూర్చి ఆలోచించదలుచుకోలేదు నేను. చీకటి పడబోతోంది. పడవ సరంబి మీద జిమ్ చక్కని డేరా తయారు చేశాడు. డేరా లోపల 5-6 అంగుళాల మందాన మట్టి పోశాము. దానిమీద మంట చేయడానికి వీలుగా ఉంది. పడవ అంచుకు ఒక కర్ర కట్టి దానికి లాంతర్ వేళ్లాడగట్టాము. లాంతర్ వెలిగించి ఉంచడం అవసరం. ఎందుకంటే నదిలో తిరిగే పడవలు చీకట్లో మా పడవకు ఢీ కొట్టుకోవచ్చును. అది మా 2వ రాత్రి ప్రయాణం. 7-8 గంటల సేపు ఆగకుండా ప్రయాణం చేశాము. నది గంటకు సుమారు 4 మైళ్ళ వేగంతో ప్రవహిస్తుంది. మధ్య మధ్య చేపలు పట్టడం, వెల్లకిలా పడుకొని నక్షత్రాల కేసి చూస్తూ కబుర్లు చెప్పుకోవడం, నిద్ర ఆపుకోలేనప్పుడు బట్టలు విప్పేసి పడవ వెంబడే నదిలో ఈదడం. ఆ రాత్రి, ఆ మర్నాటి రాత్రి, ఆ మర్నాటి రాత్రి ఇలాగే ప్రయాణం సాగించాము. ఏ విధమైన అడ్డంకి కలగలేదు. ప్రతి రాత్రి మేము కొన్ని పట్టణాలను దాటిపోయేవాళ్ళం. దూరం నుంచి కనిపించే దీపాలను బట్టి పట్టణాలనుకునేవాళ్ళం. కానీ ఎప్పుడూ ఎక్కడా ఆగలేదు. 5వ రోజు రాత్రి సెయింట్ లూయి పట్టణం మీదుగా పోయాం. అక్కడ ఎన్ని దీపాలు కనబడ్డాయో చెప్పలేను. పట్నమంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. మా ఊళ్ళో వాళ్ళు సెయింట్ లూయిని గూర్చి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. 20-30 వేల మంది జనం ఉన్నారట సెయింట్ లూయిలో. సెయింట్ లూయిని ఆ రాత్రి కళ్ళతో చూసేదాకా అంతమంది జనం ఉంటారని నేను నమ్మలేదు. ప్రతి రాత్రి ఏదో పల్లెటూరు వద్ద ఆగేవాళ్ళం. జిమ్ను పడవలోనే ఉంచి నేను ఊళ్ళోకి వెళ్ళేవాణ్ణి. 10-15 సెంట్లు పెట్టి మాకు భోజనానికి అవసరమైన పదార్థాలన్నీ కొనుక్కు వచ్చేవాణ్ణి.
చెదురుగా ఎప్పుడైనా కోడిపిల్లలు కనిపిస్తే నోరు నొక్కి జేబులో దాచుకుని వచ్చేవాణ్ణి. మా నాన్న చెప్పేవాడు, అవకాశం దొరికితే కోడిపిల్లలను దొంగిలించు, నీకక్కర లేకపోతే మరెవరికైనా అక్కరకొస్తాయి. మా నాన్న ఈ సూత్రం ప్రకారం నడుచుకునేవాడు. కానీ దొంగిలించిన కోడిపిల్లలు వాడికి పనికి రాకుండా ఎప్పుడూ పోలేదు. తెల్లవారుజాముల్లో నేను ఒడ్డుకు సమీపంలో ఉన్న తోటల్లోకి జొరబడి పుచ్చకాయలు, దోసకాయలు, గుమ్మడికాయలు ఎవరూ చూడకుండా అరువుగా తీసుకువచ్చేవాణ్ణి. అరువు తీసుకురావడంలో తప్పేమీ లేదని మా నాన్న చెప్పేవాడు. కానీ డగ్లస్ అమ్మగారు అరువు అని పేరు పెట్టినంత మాత్రాన దొంగతనం కాకుండా పోదని అనేది. ఈ 2 మాటల్లోనూ కొంత నిజం ఉందని జిమ్ అన్నాడు. ఒకరోజు రాత్రి నేను, జిమ్ ఆరు బయట పడవలో కూర్చొని ఈ విషయం చాలాసేపు చర్చించాము. అరువు తెచ్చిన వాటిలో కొన్ని నీటిలో పారవేస్తే పాపం చుట్టుకోదని జిమ్ అన్నాడు. ఉన్న వాటిలో వేటిని పారవేయడమా అని ఆలోచించాం. చివరికి బొత్తిగా వగరుగా తినడానికి వీల్లేకుండా ఉన్న ఉసిరికాయలు పారేయడానికి నిశ్చయించాము. అప్పటికి మా మనసులు కుదుటపడ్డాయి. సెంట్ లూయి పట్నం దాటిన తరువాత 5వ నాటి రాత్రి గొప్ప వర్షం కురిసింది. ఒకటే ఉరుములు, మెరుపులు. మేము డేరాలోనే కూర్చున్నాము. పడవ ఎటు పోతే అటు పోనిచ్చాము. మెరుపు మెరిసినప్పుడల్లా విశాలమైన నది దృశ్యం కనిపించేది. కొంత దూరం అలా పోయాక హఠాత్తుగా ఒకచోట ఒక పెద్ద పొగబోటు నది మధ్యలో కొండరాళ్లకు తగిలి ఆగిపోయి కనిపించింది. మేము మా పడవను దానికేసి తిప్పాము. మెరుపు మెరిసినప్పుడల్లా పొగబోటు, బోటు మీద గది స్పష్టంగా కనిపిస్తున్నాయి. బోటు సగం వరకు బురదలో కూరుకుపోయింది. బోటులోకెక్కి ఏం జరిగిందో పరిశీలించాలని కుతూహలం కలిగింది. కానీ జిమ్ ఒప్పుకోలేదు. నేను చస్తే రానండి, మనకక్కర్లేని వాటి జోలికి ఎందుకు వెళ్ళడం? ఆ బోటు మీద ఎవడన్నా కాపలావాడుంటే? కాపలావాడా? నీకు పిచ్చా జిమ్? బోటు బురదలో కూరుకుపోయి ఇంత బ్రహ్మాండంగా వర్షం దంచుతుంటే కాపలా కాస్తూ కూర్చుంటాడా ఎవడన్నా? పైగా బోటు గదిలో అరువు తెచ్చుకోవడానికేమన్నా దొరకవచ్చు కూడాను. చుట్టలు తప్పకుండా దొరుకుతాయని నా నమ్మకం. బోటు క్యాప్టెన్లు తాగే చుట్టలు ఒక్కొక్కటి 5 సెంట్లు ఖరీదుంటుంది. ఈ క్యాప్టెన్లున్నారే, వాళ్ళకి నెలకి $60 జీతమిస్తారు. వాళ్ళు ఏదన్నా కొనాలని బుద్ధి పుడితే ఎంత ఖర్చవుతుందని ఆలోచించరు. ఏది కావాలంటే అది ఎంత డబ్బైనా పోసి కొనడమే. నాకు తెలుసు వాళ్ళ సంగతి. నీ జేబులో ఒక కొవ్వొత్తి దాచు జిమ్. ఆ బోటును కొల్లగొడితే గాని నాకు తోచేటట్టు లేదు. టామ్ సాయర్ ఇప్పుడుంటే ఊరుకునేవాడనా నీ ఉద్దేశం? ఏదో సాహసం ఎప్పుడూ చేస్తూ ఉండనిదే అతనికి నిద్రపట్టదు. ఆ బోటు మీదకి అతి జాగ్రత్తగా, ధైర్యంగా వెళ్ళేవాడు. క్రిస్టోఫర్ కొలంబస్ అదేదో దూర ప్రదేశానికి ప్రయాణం చేసినంత గొప్పగా, గర్వంగా ఆ బోటును ముట్టడించేవాడు. టామ్ సాయర్ నిజంగా భలే గొప్పవాడులే. ఇప్పుడతను ఇక్కడుంటే ఎంత బాగుంటుంది. జిమ్ ఇంకొంచెం గొణిగాడు. కానీ చివరకు ఒప్పుకున్నాడు. బోటు దగ్గరికి వెళ్ళిన తరువాత నోరెత్తి మాట్లాడకూడదన్నాడు. వీలైనంత నిశ్శబ్దంగా బోటును సమీపించాము. బోటు సరంబీ మీదికి ఎక్కి పాకుకుంటూ కెప్టెన్ గదికేసి పోయాము. గది తలుపు తెరిచి ఉంది. లాంతరు కూడా వెలుగుతూ ఉంది. హఠాత్తుగా కొన్ని గొంతుకలు వినిపించాయి. జిమ్ హడలిపోయాడు. పారిపోదామన్నాడు. సరేనని వెనక్కి తిరిగాను. ఒక గొంతుక బిగ్గరగా వినిపించింది. మీకు దండం పెడతాను, వద్దురా, ఎవరితోనూ చెప్పనని ప్రమాణం చేస్తున్నాను. మేం నమ్మం. ప్రతిసారి ఎక్కువ వాటా కోసం దెబ్బలాడడం, ఇవ్వకపోతే ఫిర్యాదు చేస్తానని బెదిరించడం, ఇది నీకు అలవాటయ్యింది. నీ అంత నీచుడు, మోసగాడు ఈ దేశంలో లేడు అని ఇంకో గొంతుక అంటున్నది. అప్పటికే జిమ్ సరంబీ దిగి మా పడవలోకి చేరాడు. నేను ఉన్న చోటి నుంచి కదలలేదు. టామ్ సాయర్ ఉంటే అతడు మాత్రం కదిలేవాడా? నేను మాత్రం ఎందుకు పారిపోవాలి అనుకొని గది పక్కగా ఉన్న కిటికీ సందులో నుంచి తొంగి చూశాను. ఒక మనిషి వెల్లకిలా పడుకొని ఉన్నాడు. కాళ్ళు, చేతులు కట్టివేయబడి ఉన్నాయి. 2 మనుషులు వాడి మీదకి వంగి ఉన్నారు. ఒకడి చేతిలో ఒక గుడ్డి లాంతరు, ఇంకోడి చేతిలో పిస్టల్ ఉన్నాయి. ఉండి పిస్టల్ మనిషి పిస్టల్ను నేల మీద మనిషి గుండెలకు గురి చూపిస్తున్నాడు. గురి చూసినప్పుడల్లా బంధితుడు గొల్లున ఏడుస్తూ, అరే బిల్, కాస్తాగరా, నేనెవ్వరితోనూ చెప్పనురా అని ప్రార్థిస్తున్నాడు. అలా వాడు ప్రార్థించినప్పుడల్లా లాంతర్ పుచ్చుకున్న మనిషి వికటంగా నవ్వి, అవును, ఎవరితోనూ చెప్పవు, ఎలా చెబుతావు? నువ్వు రేపటిదాకా బతికి ఉంటే గదా.
బతిమాలుతున్నాడు చూడు. మనం ఎలాగో కింద మీద పడి కట్టేశాం గానీ లేకపోతే ఈ పాటికి మనిద్దరినీ ఘోరంగా చంపేసేవాడు. ఏమిటి మనం చేసిన తప్పు? మనం వాడికేం అన్యాయం చేశాం? ఏముంది? ఏమీ లేదు. బిల్, పిస్టల్ తీసేయరా. బిల్ అన్నాడు. నేను తీసేయను జాక్, వాణ్ణి చంపేస్తాను. వాడు ముసలాడు. హాట్ ఫీల్డ్ని చంపలా? అలాగే వీణ్ణి మనం చంపేద్దాం. కానీ చంపడం అనవసరం, నాకిష్టం లేదు. ఎందుకని? ఎందుకేమిటి? నా కారణాలు నాకున్నాయి. నీ ఇష్టమేమిటి? బంధితుడు. జేక్, నన్ను రక్షించరా, చచ్చేదాకా నీ కుక్కనై ఉంటాను అని ఏడవడం సాగించాడు. జేక్ ఆ ఏడుపు వినిపించుకోకుండా లేచాడు. లాంతర్ ఒక మేకుకు తగిలించాడు. బిల్ను తనతో రమ్మన్నాడు. ఇద్దరు గది బయటకి వచ్చారు. నేను కిటికీ ఆనుకొని నించున్నాను. సరంబి మీద కటిక చీకటిగా ఉంది. జాక్, బిల్ ఇద్దరూ నేనున్న చోటికే వచ్చి గోడ కానుకొని నుంచున్నారు. నేను చెయ్యి చాచితే తగిలేటట్టున్నారు. కొంచెం అవతలకు కదులుదామంటే పట్టుబడిపోతానేమోనని భయం. ఎందుకొచ్చానా అని విచారిస్తూ ఊపిరి బిగబట్టి నుంచున్నాను. వాళ్ళిద్దరి నుంచి విస్కీ వాసన ఘాటుగా కొడుతుంది. ఇద్దరూ నెమ్మదిగా మాటలారంభించారు. బిల్ ఇలా అన్నాడు. మొదట్లో మనం బతిమాలిన కొద్దీ బిర్ర బిగిశాడు. పోలీసులతో చెప్పేస్తానని బెదిరించాడు. ఇప్పుడు కాళ్ల బేరానికొచ్చిన రేపు చెప్పేయడని నమ్మకమేమిటి? పోనీ మనిద్దరి వాటాలు కూడా వాడికే ఇచ్చేస్తామనుకో, అప్పుడు మాత్రం చెప్పడని ఏముంది? వాణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి ఇంతసేపు ఏడిపించిన తరువాత ఈ కసి తీర్చుకోకుండా ఉంటాడా? అందుకని ఏమైతే అదయ్యింది. వాణ్ణి చంపేద్దామని నా అభిప్రాయం. అవును, నా అభిప్రాయం కూడా అదే అన్నాడు జాక్. మరి ఇందాకటి నుంచి వద్దన్నావేం? పద, పోయి ఆ కాస్త కానిచ్చేద్దాం. ఆగు, నే చెప్పేదంతా చెప్పని. పిస్టల్ పేల్చి చంపడం తేలికే, కానీ అంతకంటే తేలిక పద్ధతి ఉంటే పిస్టల్ పేల్చడమెందుకు? ఏమిటా తేలిక పద్ధతి? నే చెప్పేదేమిటంటే మన వాటా సొమ్ము, వస్తువులు అన్నీ మూట కట్టి డింగీలో వేసుకుని ఒడ్డుకి పోదాం. ఒడ్డున కాచు కూర్చుందాం. ఈ పొగబోటు బద్దలై మునిగిపోవడానికి 2 గంటల కంటే ఎక్కువ పట్టదు. అంతసేపు వేచి ఉంటే జిమ్ టర్నర్ మన సహాయం లేకుండా వాడంతట వాడే బుడుంగుమంటాడు. వాడు చచ్చిపోయినందుకు మనకి పాపము చుట్టుకోదు, నేరము రాదు. ఏమంటావ్? నేను చెప్పింది బావుందా? బాగానే ఉంది, కానీ ఈ బోట్ నువ్వు చెప్పినట్టు మునిగిపోకపోతే? చూద్దాంగా మునుగుతుందో లేదో. మునక్కపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏం చెయ్యాలో. సరే పద. ఇద్దరూ మళ్ళీ గదిలోకి వెళ్ళారు. ఇదే సమయమని నేను మా పడవను కట్టివేసిన వైపు పోయి జిమ్ అని మెల్లిగా పిలిచాను. జిమ్ అని మూలిగాడు. పోవాలి, పద పద. ఈ బోటులో హంతకులున్నారు. వాళ్ళ చేతుల్లో చిక్కామంటే చచ్చామన్నమాట. ఇక్కడెక్కడో వాళ్ళ డింగీ ఉందిట. దాని తాడు కోసేసి వదిలేద్దాం. మనం పడవలో పారిపోదాం. వాళ్ళని ఈ బోటు మీదే వదిలివేసిపోవాలి. ఒడ్డుకి రానివ్వకూడదు. నేను డింగీ కోసం అటు వెతుకుతాను, నువ్విక్కడ వెతుకు. యాగ్గారు, మన పడవ లేదు, తాడు తెంచుకొని ఎటో పోయింది అన్నాడు జిమ్ బలహీనంగా. కథ కొనసాగుతుంది.